హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సుప్రజ. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. మేబీ ఇంక పైన బస్సుకు రావడానికి ట్రై చేసే వీడియోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తున్నాం కానీ బట్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్, ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చింది? మనకా? బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మనలో మనం కొట్లాడుకుంటున్నాం. అదే ఇంకా ఇండిపెండెన్స్ వచ్చాక జరిగిన ఏదైనా చేంజ్ ఏమన్నా ఉంది అంటే అప్పుడు వాళ్ళు మనల్ని సప్రెస్ చేసి మనల్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనలో మనం టార్గెట్ చేసుకుంటున్నాం. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ వాళ్ళు అప్పుడు అప్లై చేశారు, మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. నిజంగా వదిలేసిందా మనకి? అంటే మనకు పట్టిన సంథింగ్ ఏదో స్లేవ్నెస్ అనేది కంప్లీట్గా వదిలేసిందని మీ ఒపీనియనా? నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ ఒక అమ్మాయి చదువుకోవాలన్నా, చివరికి పుట్టాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఫుడ్ తినాలన్నా, లేకపోతే మాట్లాడాలన్నా ఎవరో ఒకరు పర్మిషన్ కావాలా. షీఈస్ ఆల్వేస్ డిపెండెడ్. లాస్ట్కి వీధి చివరున్న ఒక కొట్టులోకి వెళ్ళేదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా కూడా ఈ అమ్మాయికి 20 ఏళ్ళు ఉన్నా కూడా ఒక 5 ఏళ్ళ పిల్లాడు పక్కన తోడుస్తారు. అంత ఇండిపెండెంట్గా ఒక అమ్మాయి బ్రతుకుతున్నది. పోనీ అబ్బాయిలు ఏమైనా ఫ్రీడమ్గా బతుకుతున్నారంటే ప్రతి ఒక్క నోట్ల నుంచి వచ్చే కామన్ డైలాగ్ ఏంటి అంటే, అమ్మాయిలకి ఏంటబ్బా కావాల్సిన చట్టాలు ఉన్నాయి, మా విషయంలో ఏదైనా తప్పు జరిగితే వచ్చి ఒక్కడు కూడా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేదు, మాకు సపోర్టెడ్గా ఒక్క చట్టం కూడా లేదని వాళ్ళు పక్క బాధ. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా లేరు. ఇది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వాడు ఏం చదవాలా, వాడు ఏం బతకాలా, వాడు ఏ ఉద్యోగం చేయాలా, ఇవన్నీ కూడా ఇంకొకటి డిసైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డామినేషన్ అనే పాయింట్ నేను అనట్లేదు. సైకలాజికల్గా మనం డిపెండబుల్గానే ఉంటున్నాం. ఏదో ఒక సెగ్మెంట్ మీద అటాచ్ అయిపోయి, అడిక్ట్ అయిపోయి, అంటే ఎవడో వచ్చి ఏదో చేస్తే కానీ నా లైఫ్ బాగుపడదు అన్న మైండ్ సెట్లో మనం ఉంటూ మన తర్వాత జనరేషన్స్, అంటే ఇప్పుడు పిల్లలుగా ఎదుగుతున్న ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇద్దరు కూడా ఒకరి సపోర్ట్ లేకుండా బతకడానికి వీలు లేదు. ఒకరి కింద తప్ప నువ్వు పైన బతకడానికి నీకు అవకాశం లేదు అన్న ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరూ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయట్లేదు. ఫ్రీడమ్ని తీసుకునేవాడు ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని తప్పులు మాత్రం చేస్తున్నారు. మనకు వచ్చిన ఫ్రీడమ్ వల్ల యూజ్ ఏమన్నా ఉంది అంటే ఒక పాయింట్ ఉంది. అంటే యూజ్ అనేది లేకుండా అసలు ఏ యాక్టివిటీ జరగదు. ఏంటి అంటే ఒకప్పుడు కనీసం ఇక్కడున్న ఏ ఒక్కరి యొక్క టాలెంట్ని బయటకు రానివ్వలేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ దీనికి తీసుకెళ్ళిపోయి యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బయటకు వస్తున్న టాలెంట్ ఒకటో రెండో ఇండియాకి వస్తున్నది. అంటే ఇండియాకి నేమ్ వస్తున్నది. లైక్ మన సినిమాస్ కావచ్చు, మనం చేస్తున్న వర్క్స్ కావచ్చు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కావచ్చు, ఇవి మనకు వస్తున్నాయి. బట్ స్టిల్ వీఆర్ బిహేవింగ్ లైక్ ఏ స్లేవ్. నిజంగా మనది స్లేవ్ మెంటాలిటీలోనే ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళని మాట్లాడడం లేదండి. ఉద్యోగ మానసిక స్థితిని డెవలప్ చేస్తున్న టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎనీథింగ్ ప్రతి ఒక్కటి స్లేవ్ కండిషన్లోనే ఉంది. నాకు తెలిసినంత వరకు ఏ టీచింగ్ కండిషన్లో ఏ పేరెంట్ కూడా అరే నువ్వు సైంటిస్ట్ అవ్వాలి కానీ, నువ్వు ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలి కానీ, లేకపోతే ఒక గొప్ప విషయం, ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అవ్వాలని కానీ, నేను చదువు పరంగానే చెప్తున్నానండి, మళ్ళీ ఆటల జోలికి పోవట్లేదు, నేను చదువు పరంగానే చెప్తున్నా. ఏ ఒక్కరైనా కూడా ఒక సైంటిస్టు, ఒక గొప్ప వ్యవసాయం చేయాల్సిన ఒక పర్సన్గా తయారవ్వాలంటే ఎంతమంది టీచర్స్కి అసలు ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలో తెలుసా? ఒక గొప్పగా ఒక వ్యవసాయం చేయాలంటే ఏం చదవాలో తెలుసా? ఒక మంచి స్పీకర్ అవ్వాలా, ఏం చేస్తే ఒక మంచి స్పీకర్ అవుతారని తెలుసా? లేదంటే మన కల్చర్ మీద, మన యొక్క మైథాలజీ మీద, అంటే హిందూ మైథాలజీ మీద మంచి నాలెడ్జ్ తెంచుకోవాలా, ఏం చదవాలి ఎవరికైనా తెలుసా? అంతెందుకండి, ఇప్పుడు ప్రెజెంట్ మనకు మున్సిపాలిటీ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది అనేది లేకపోతే అసలు ఈ సొసైటీ ఇంత క్లీన్ అండ్ నీట్గా ఉండదు. కనీసం బేసిక్ కన్నా క్లీన్ అండ్ నీట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఆ సమస్య తగ్గించి అంటే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి సొసైటీకి యూజ్ అయ్యే ఒక మిషనరీ తయారు చేయాలి. ఎంతమంది టీచర్స్ చెప్తున్నారు, ఎన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్తున్నారు? అందరూ పుట్టినప్పటి నుంచి, చదువు మొదలైనప్పటి నుంచి మన ఇండియాలో పిల్లాడికి అరే నువ్వు బాగా చదువుకోవాలా, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలా, ఎవరికో ఒకరి కిందకి వెళ్ళి గొప్ప అంటే కంపెనీలో నువ్వు గొప్ప ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఎంత సీఈఓ అయినా కూడా కానీ కంపెనీ వాడిది కాదు. ఈ మైండ్ సెట్ మారే వరకు ఇండిపెండెన్స్ రాదమ్మా. ఎవరైనా అనుకోవచ్చు, అంటే ఇది చాలా హర్టింగ్గా ఉంటుంది చాలామందికి. చదువు తరువాత మార్క్స్, తరువాత ఉద్యోగము అనే మానసిక స్థితిలో ఉన్న ఏ ఒక్కడు కూడా కరెక్ట్ కాదు. అంటే అది తప్పని నేను అనట్లేదు, కానీ అది కంప్లీట్గా రైట్ కాదు. అందరూ ఉద్యోగాలు చేయడానికి వెళ్తుంటే ఉద్యోగం ఇచ్చేవాడు ఎవడు? నువ్వేం చేస్తున్నావు? నీకు ఒక ఉద్యోగం ఇచ్చే స్థితి నీకు ఉన్నది, సైకలాజికల్ వే ఉన్నది.
నువ్వు ఇంకా ఒకరి కింద వెళ్ళి నీ యొక్క టాలెంట్ని తీసుకొని వెళ్ళి వాడికి అప్పగిస్తున్నావు. హౌ మచ్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇది? ఓకే. అండ్ ఇక్కడ నేను పేరెంటింగ్ని వాంటెడ్గా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నా. మీ యొక్క జనరేషన్ అంటే పేరెంట్స్, మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా అయిపోవచ్చు, లేదంటే ఎవరైతే పేరెంటింగ్ కండిషన్లో ఉన్నారో, కొన్ని సందర్భాల్లో రిలేటివ్స్ ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటూ ఉంటారు. మీరు ఒక పిల్లాడినో లేదా ఒక అమ్మాయినో భయపడుతూ పెంచుతున్నారు. వాళ్ళ మైండ్లో కూడా భయాన్ని నాటుతున్నారు. ఎందుకు నేను ఈ పాయింట్ అంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫైట్ చేయడం అనేది పిల్లలకి నేర్పించాలి. బేసిక్గా మన భారతదేశ రక్తంలో అది ఉండాలి, ఉన్నది కూడా. మన వాళ్ళు ఎవ్వరు చేతులు ముడుచుకొని కూర్చోాలి. ఆడవాళ్ళ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి, మగవాళ్ళ దగ్గర నుంచి, లాస్ట్కి ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా యుద్ధం చేయడం అనేది మన బ్లడ్లోనే ఉంది. చిన్న చిన్న సమస్యలకి బెండ్ అయిపోయి వాటికి భయపడి మనం పిల్లల్ని మనం ఇంట్లో కూర్చొని పెడుతున్నాం. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అమ్మాయిల మీద ఎన్ని అటెంప్ట్స్ జరుగుతున్నాయి కదండి, ఎవడు వచ్చి అడగట్లేదు, కాన్స్టిట్యూషన్లో లోపాలు ఉన్నాయి, రాసిన పుస్తకాల్లో అన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేసి అంటున్నారు. నిజం చెప్పండి, ఈ దేశంలో అటెంప్ట్ జరిగిన ఒక్క ఇంట్లోనే ఆడపిల్ల ఉండదా? మిగతా ఏ ఇంట్లో అమ్మాయిలు లేరా? వాళ్ళ మీద అటెంప్ట్స్ జరగలేదన్నా జరగవన్నా? మన దేశంలో ఉన్న అందరు జనాలు ఒక్కసారిగా రివోల్ట్ అయితే, ఈ విషయం మీద ఈ సీరియస్ ఇష్యూస్ మీరు అంటే సీరియస్ డెసిషన్స్ తీసుకోకపోతే మేము ఒప్పుకోము. గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందండి? గవర్నమెంట్కి కూడా సేమ్ ఇదే ప్రెజరే ఉన్నది. ఏంటి అంటే, మాకు సరైన ఇది లేదు, ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, మేము చేంజ్ చేయాలంటే ప్రతిపక్షాలు అపోజ్ చేస్తాయి, ప్రతిపక్షాలు అవి చేస్తాయి, ఇవి చేస్తాయి. ఆ ప్రతిపక్షంలో ఉన్నది కూడా మళ్ళీ మనుషులే, మన దేశానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళని ఎన్నుకున్నది కూడా మనమే. ఆ ప్రతిపక్షంలో ఉన్న హోదాలో ఉన్న వాళ్ళకి ఓట్లేసి ఎన్నుకునేది కూడా మనమే. మనం క్వశ్చన్ చేస్తే ఎందుకు చెయ్యరు? ప్రతి ఒక్కడు నాకెందుకు. అది మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం గవర్నమెంట్ ఏం చేస్తున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు, సమాజాన్ని హేట్ చేయడం, మనుషుల్ని తిట్టడం. మీరు కూడా ఆ సొసైటీలో ఒక మెంబరే. దయచేసి క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్లీ మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఒకసారి కాకపోయినా ఒకసారైనా. మీ ఆలోచన విధానం మారేంత వరకు ఇండియానే కాదు, మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే, ఏ దేశంలో సిటిజన్గా ఉన్నా సరే, యు ఆర్ నాట్ ఏ ఇండిపెండెంట్, యు ఆర్ ఆల్వేస్ ఏ డిపెండెంట్. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకు, పక్కన ఉన్న పార్ట్నర్ మీద డిపెండ్ అవ్వకు అన్నట్ల. సైకలాజికల్గా నువ్వు ఇండిపెండెంట్ మైండెడ్గా ఉంటే నీ చుట్టూ ఎన్ని బంధాలు, ఎన్ని రకమైన కట్టేసి పెట్టేసిన థింగ్స్ ఉన్నా కూడా కానీ యు ఆర్ ఏ వారియర్ ఎండ్ ఆఫ్ ద డే వరకు. చనిపోయేటప్పుడు కూడా నేను నా జీవితంలో నేను ప్రతి దానికి ఫైట్ చేస్తూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నా. గెలవడం అనేది పాయింట్ వదిలేసండి, ఫైట్ చేస్తూ ఉన్నా. ఈ సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా మన ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగానే ఉంటాం. అది లేకనే కదా మన జనరేషన్లో చాలామంది డిప్రెస్డ్గా వెళ్ళిపోతున్నది. బీ కాన్ఫిడెంట్, మీ యొక్క ఆలోచన అనేది ఎప్పుడూ కూడా ఓపెన్ మైండెడ్తో పెట్టుకోవడం ట్రై చేయండి. అప్పుడు ఏ సమస్యలు కూడా పెద్దవవ్వవు. అంటే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల సమస్య ఏంటి అనేసి అడగచ్చు. సమస్య మీకు కనిపించట్లేదేమో, కలుపు మొక్కల్లాగా పెరిగి సొసైటీని కాల్చి తింటున్నదండి. మీరు చేస్తున్న తప్పులు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ జనరేషన్ నుంచి వచ్చిన, అంటే ఇప్పుడు 28 ఆర్ 30 ఉన్న ఈ జనరేషన్ పిల్లలు కావచ్చు, మీరు చేస్తున్న మిస్టేక్స్ అనేవి మా జనరేషన్, అంటే ఇప్పుడు నాకు 23, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్ మా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నేను ఒక పని చెయ్యాలి అనుకుంటే బయటకు వెళ్తే సాయంకాలం 6 లోపల ఇంటికి రావాలా, రాకపోతే మా వాళ్ళకి టెన్షన్. సాయంకాలం 6 లోపల అన్ని పనులు అయిపోవు, కొన్ని రాత్రి చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. షూటింగ్స్ చేయాలా, అది నైట్ సీన్స్ ఉంటాయి, అప్పుడు మేము నైటే వెళ్ళి షూటింగ్స్లోకి అటెండ్ అవ్వాలా, లేదంటే మేము నైట్ షిఫ్ట్స్ చేయాలా, ఉద్యోగాలు చేయాలా. నైట్ టైం మాకు ఏదైనా అవసరమైనప్పుడు మేమే వెళ్ళి తెచ్చుకోగలగాల. అమ్మాయిగా చెప్తున్నా ఇవన్నీ, నేను మామూలుగా కూడా కాదు. ఎవరు ఫ్రీడమ్గా ఎంజాయ్ చేయట్లేదు. అందరూ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని మాకేముంది ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అదే మీ లైఫ్లో ఫ్రీడమ్ అనేది. ఈ రెండు లేకపోతే మీకు ఎంత ఫ్రీడమ్ ఉన్నా కూడా కానీ బయటకెళ్ళి ఇంకొకటి కింద మీరు ఉండగలుగుతారు. బయటకు వదిలేసినా కూడా బయటకెళ్ళి ఇంకొకటి కింద ఒక షాప్లో వర్క్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లోనే ఉంటుంది. వర్కింగ్ ఒకటే కాదండి, ఆలోచన విధానం కూడా నేను చెప్తున్నాను. మీరు ఎంత కాన్ఫిడెంట్గా, మీ మీద మీకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, ఎంత మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుందో, అదే మిమ్మల్ని ఒక ఫ్రీడమ్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్గా నిలబెడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. వన్స్ అగైన్, అంటే నాకైతే ఇంకా ఇండియా ఫ్రీడమ్ వచ్చిందని అనిపించట్లేదు, బట్ కొంతమంది ఆ ఫ్రీడమ్ని నిజంగా యూటిలైజ్ చేసుకొని గొప్ప గొప్ప విషయాలు చేస్తున్నారు. జీవితాన్ని ప్రశాంతంగా బ్రతకడం కూడా గొప్ప విషయమే. అలా ఉంటున్న వాళ్ళందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బట్ లేని వాళ్ళకి ఇక పైన ఆలోచించుకొని మీ లైఫ్లో స్ట్రాంగ్గా నిలబడి మీరు కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తూ ఆ ఇండిపెండెంట్ అనేది మీరు ఇండివిజువల్గా తెచ్చుకోవాలని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. బాయ్.